అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పువ్వుల గురించి మాట్లాడుకుందాం ఇవాళ. అంటే పూజకి పువ్వుల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. కొన్ని పువ్వులు పూజకి పనిచేస్తాయని, కొన్ని పువ్వులు పూజకి పనిచేయవని చెప్పుకుంటాం. అయితే మనం పువ్వులలో ఏ పువ్వులు వాడాలి, ఏ పువ్వులు వాడితే ఎక్కువ ఫలితం వస్తుంది, పువ్వుల కంటే కూడా స్వామివారి చిత్రపటానికి కానీ అమ్మవారి చిత్రపటానికి కానీ మనం పూల మాలలు కనుక వాడినట్లయితే అది ఇంకా శ్రేష్టం. పూలమాలలతో అలంకరించడం అంటే అందుకే చూడండి, దేవాలయాలలో ఎక్కువగా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ దండలు ఎక్కువ వేస్తూ ఉంటారు. దండలతోనే దేవాలయం అంతా అలంకరిస్తూ ఉంటారు. విడి పువ్వులతో అర్చన చేసిన అలంకారం దగ్గరికి వచ్చేసరికి దండలే ఎక్కువ అక్కడ చూస్తూ ఉంటాం. మనం భగవంతుడికి విడి పువ్వుల కంటే కూడా మాలగా కట్టిన పువ్వులతో అలంకారం చేసినా పూజ చేసినా మనకి ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్పి తెలుసు. మనం ఈ మధ్య బాగా నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారికి డెకరేషన్స్ చేస్తూ ఉంటాం, రకరకాల డెకరేషన్స్. ఆ డెకరేషన్స్లో మనం ఎన్నో రకాల పూలమాలలను వాడుతూ ఉంటాం. అయితే మనకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసేస్తున్నాం ఈ విషయంలో. అంటే రకరకాల పూలమాలలు మనకి మార్కెట్లో కనబడుతున్నాయని చెప్పి తెచ్చి వేయడం వల్ల ఎలాంటి దుర్భర దారిద్ర్యం వస్తుందో చూడండి. మనం ఏమనుకుంటామంటే నవరాత్రులు చాలా వైభవంగా చేశాం కదా, ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అనుకుంటాం. మనం చేసే చిన్న తప్పులే మన జీవితాన్ని మారుస్తాయన్నలో ఎటువంటి సందేహం లేదు. ఆ తప్పులు జరగకుండా ఉండాలంటే ఈ పూర్తి వీడియో మీరు చూడవలసిందే. అయితే మనం బయట చూడండి, అందంగా చేసినటువంటి కాగితపు పూలమాలను దేవుని పటాలకు వేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితులలోనూ కాగితపు పూలమాలను కనుక దేవునికి వేశామా నిత్య దరిద్రులు అవుతారు అనడంలో సందేహమే లేదు. అలాగే మనం అందంగా ఉన్నాయి కదా అని చెప్పి ప్లాస్టిక్ పూలు కూడా వాడుతూ ఉంటాం. ప్లాస్టిక్ బంతి పూలు, ప్లాస్టిక్ మందార పూలు అంతా కూడా ప్లాస్టిక్ మయం అయిపోయింది కదా. ప్లాస్టిక్ పూలను కనుక వాడినట్లయితే మనకి తెలియని స్కిన్ డిసీజెస్ వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్ పూలమాలలను దేవుని పటాలకు ఎప్పుడూ వేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం సామూహికంగా పూజ చేసుకునేటప్పుడు ఎవరి పువ్వులు వాళ్ళే తీసుకోవాలి. అలా కాకుండా నేను పూజ చేస్తున్నాను అనుకోండి, నా దగ్గర నుంచి ఇంకొకళ్ళు తీసుకుని గనక పూజ చేస్తే నా పువ్వులతో, నా దగ్గరున్న పువ్వులతో వేరే ఒకళ్ళు గనక పూజ చేశారనుకోండి, అప్పుడు కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. అంటే ఎవరి పూజకి పువ్వులు వాళ్ళే తెచ్చుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు. ఎవరి పూలకు వాళ్ళు వాళ్ళ దగ్గర సెపరేట్‌గా ఒక పళ్ళెమో, ఒక సజ్జో ఏదో ఒకటి పెట్టుకోవడం, దాంట్లోంచి మనం తీసుకోవడం. అంతేగాని ఎడమ చేతిలో పువ్వులు పెట్టుకొని కుడి చేతితో పూజ చేయకూడదు. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. నవరాత్రులలో ఈ పొరపాట్లు చెయ్యొద్దు అని చెప్పడం కోసమే సుమా. అయితే ఇంకొకటి ఏంటంటే, కొన్ని పూలు చూడండి, చామంతి పూలు గాని, గులాబీ పూలు గాని మనం తెచ్చుకుంటాం బయట నుంచి. కొన్ని పాడైపోయి ఉంటాయి, నలిగిపోయి పాడైపోయి ఉంటాయి. అలా పాడైపోయిన పువ్వులతో గనక పూజ చేస్తే మనకి ఏవన్నా పుళ్ళు లేకపోతే ఏమైనా గాయాలు ఏమైనా వచ్చాయనుకోండి శరీరం మీద, అవి తొందరగా నయం అవ్వవు. ఈ గాయం తొందరగా దెబ్బలు ఏమైనా తగిలితే తొందరగా నయం అవ్వకపోతే అది మనం ఏంటంటే ఈ పాడైపోయిన పువ్వులతో పూజ చేసినటువంటి పాపం మన ఖాతాలో పడుతుంది. అది తెలిసి చేసినా తెలియక చేసినా సరే. ఇక మనకి తెలియకుండానే చూడండి, పుష్పాలలో బోలెడు పురుగులు ఉంటాయి, చిన్న పురుగులు. ఒక్కొక్కసారి మనం పువ్వులు ఏరుతున్నప్పుడే టప కింద పడిపోతుంటాయి. అలా పురుగులతో ఉన్నటువంటి మనం పూజ చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేయాలి అన్నది మనకి ఈ వీడియో చెప్తుంది. అంటే ఒక్కొక్క పుష్పాన్ని చూసుకుంటూ అది మంచిగా ఉందా, పాడైపోయిందా, పురుగులు ఉన్నాయా అవన్నీ చూసుకుని మరీ మనం పూజ చేయాలి. పురుగులతో ఉన్నటువంటి పూజ చెయ్యనే కూడదు. అప్పుడు మన శరీరంలో పుండ్లు పడ్డాయనుకోండి, పుండ్లు పడినప్పుడు కూడా పురుగు పడుతుంది మన శరీరానికి. అది కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఎప్పుడైనా సరే పరిశుభ్రమైన తాజా పువ్వులు, సువాసన నిండినటువంటి పువ్వులతో గనక పూజ చేస్తే వాళ్ళ జీవితం సుఖమయం అవుతుంది, ఆనందమయం అవుతుంది. ఎంత సువాసన గల పువ్వులతో పూజ చేస్తారో, ఎంత ఫ్రెష్ పువ్వులతో పూజ చేస్తారో అంత బాగుంటుంది వాళ్ళ జీవిత మండలంలో, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, పూజ చేసే ముందు పువ్వులను వాసన చూడడం, అగరబత్తి కూడా మంచిగా వస్తుందా లేదా వాసన చూడడం. మనం ఒకసారి వాసన చూసిన పువ్వు కానీ, అగరబత్తి కానీ, కర్పూరం కానీ ఏదైనా కానివ్వండి, అది కనుక దేవునికి సమర్పించామా ఆస్తమా వ్యాధి వచ్చేస్తుంది, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వస్తుంది.
అంటే ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. దీనివల్ల మనం కొంచెం జాగ్రత్త, ఇప్పటిదాకా తెలీదు, చేశాము, ఇప్పటి నుంచి తెలుసు కాబట్టి ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం వస్తుందో, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటుంది శాస్త్రం. ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా మనం ఉందాం ఈ విషయంలో. కాబట్టి ఎలాంటి పరిస్థితులలోనూ కూడా మనం వాసన చూసిన పువ్వులు దేవునికి పెట్టకూడదు. అలా గనక పెడితే ఆస్తమా సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, హృదయ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాము అనడంలో సందేహం లేదు. అలాగే చాలా మంది చూడండి, సాయంకాలం మందార మొగ్గలను కోసేసి ఉదయం విచ్చుకుంటాయి కదా అని చెప్పి ఉదయం దాకా ఉంచి ఉదయం ఆ పూజ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా విచ్చుకోని పువ్వులను కొయ్యకూడదు. ఇంకోటి ఏంటంటే మొగ్గలతో కూడా పూజ చేయకూడదు. ఎవరైతే మొగ్గలతో పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో గనుక చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మొగ్గలతో ఎప్పుడూ కూడా పూజ చెయ్యకూడదు. పువ్వులు పూర్తిగా గనక విచ్చుకోకపోతే, విచ్చుకోకుండా ఉన్నటువంటి పువ్వులతో పూజ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మన పనులు ఆలస్యంగా అవుతాయి. మనం ఏ పనులు త్వరగా అవ్వాలని చెప్పి పూజ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ పనులు త్వరగా అవ్వదు, ఇంకా ఆలస్యమే అవుతుంది. ఎందుకని? పువ్వులు పూర్తిగా వికసించాలి. పువ్వు బాగా వికసిస్తేనే మన పని కూడా అంత బాగా తొందరగా అవుతుంది. ఏ ఆటంకాలు లేకుండా అయిపోతుంది. కాబట్టి పూర్తిగా వికసించని పువ్వులతో మాత్రం ఏ పరిస్థితులలోనూ పూజ చెయ్యకూడదు. వీలైనంత వరకు మనం పువ్వుల విషయంలో ప్లాస్టిక్ పువ్వులు వాడకుండా, కాగితం పూలు వాడకుండా, ఇంకా ఏ ఏ ఇతరత్ర మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పువ్వులు వాడకుండా స్వచ్ఛమైన దొరికిన పువ్వులతోనే వాడుకుందాం. లేకపోతే మనకి మనస్సు అనే పుష్పం ఉంది కాబట్టి ఆ పుష్పాన్నే స్వచ్ఛంగా స్వామివారికో లేకపోతే అమ్మవారికో పాదాల దగ్గర పెట్టి మనం పూజ చేసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి